పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు వారు చేస్తున్నటువంటి ఉపవాస దీక్షని విరమించే ఇఫ్తార్ పార్టీకి 46, 47, 48 డివిజన్స్లో నుంచి వచ్చినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ పవిత్ర రంజాన్ మాసంలో వారు చేసినటువంటి ఉపవాసం, వారు చేసినటువంటి ప్రార్థన వల్ల ఖమ్మం పట్టణానికి, తెలంగాణ ప్రజలందరికీ మంచి జరగాలని అల్లాహ్ సాక్షిగా కోరుకుంటూ, రాబోయే కాలంలో ముస్లిం సోదరులకు ఎటువంటి అవసరం ఉన్నా, ఎటువంటి కష్టం ఉన్నా కూడా ఉమర్ గారి తరఫున మేము అందరం కూడా అందుబాటులో ఉండి సోదర భావంతో అందరం కలిసి ఖమ్మం పట్టణాన్ని నెంబర్ 1 గా చేయాలనేది మా అందరి ఆలోచన. ధన్యవాదాలు. మాసం సందర్భంగా, రంజాన్ పండుగ సందర్భంగా ఈ మాసం ముస్లిం సోదరులకి ఎంతో పవిత్రమైన మాసంగా మరి వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఎంతో ఓపికగా మరి ఒక కఠోర దీక్షతోని నెల మొత్తం ఉపవాస దీక్షలు చేస్తూ మరి సాయంకాలం 6ంటికి వాళ్ళు ఉపవాస దీక్షలు విరమింపు చేసే సమయంలో అందరం మరి ఇఫ్తార్ విందులని జరుగుతుంటాయి. ఇందులో అన్ని కులాల వారు, అందరు మతస్థులు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని సోదరభావంతో ఎంతో ప్రేమగా మెలిగే ఈ కార్యక్రమం మరి ఎంతో ఈ డివిజన్లో ఆలే సాయి గారు మరి హిందూ అయినా కూడా మరి సోదరభావంతో ముస్లిం సోదరులందరితో కలిసి మరి ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ నమాజ్లో పాల్గొనటం, మరి అదేవిధంగా ఇఫ్తార్ విందులో పాల్గొనటం, మరి ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి, వారికి అందరికీ ఆయురారోగ్యాలు మరి సుఖ సంతోషాలు కలగాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ 48 డివిజన్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పవిత్రంగా ఇక్కడ పొద్దు ఉన్న ముస్లిం సోదరులతో మా యొక్క హిందూ మతం, క్రైస్తవ మతం అందరం కలిసి ఒక ఇఫ్తార్ విందు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పొద్దు ఉన్న వాళ్ళకు మా యొక్క హిందూ నుంచి మేము వాళ్ళకు రంజాన్ పొద్దు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వీళ్ళకు ఈరోజు పొద్దు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అదే రంజాన్ ఒక మాసంలో వీళ్ళు పొద్దు ఉండి లాస్ట్ రోజులు రావడం జరిగింది కాబట్టి ఈరోజు మేము ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మా టౌన్ అధ్యక్షుడు దీపక్ చౌదరి గారు, మా డివిజన్ అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకుడు రషీద్ గారు, మళ్ళీ అదేవిధంగా అందరూ ఇక్కడ సేవాదల్ గౌస్ అందరూ రావడం జరిగింది. ముస్లిం సోదరులకు అందరికీ రంజాన్ ఒక శుభాకాంక్షలు. రంజాన్ సందర్భంగా ఆలే సాయి కిరణ్ అనే ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ, వారితో పాటు క్రిస్టియన్, హిందూస్ అందరినీ ఐకమత్యంగా ఒక ప్లాట్ఫామ్ లెక్క ఒక సోదర భావాన్ని తెలిపే దాంట్లో భాగంగా ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేసి అందరి యొక్క మనును పొందే విధంగా వారి యొక్క ప్రయత్నాన్ని చాలా అభినందిస్తూ, రంజాన్ అనేది చాలా పవిత్రమైన మాంసం. ఇది ఈ యొక్క నెల మొత్తము కఠోరమైన దీక్షలు, అంటే తెల్లవారుజామున 5 గంటల నుంచి మొదలు పెట్టుకొని సాయంత్రం 6 గంటల 20 నిమిషాల వరకు కూడా పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా ఒక భక్తి శ్రద్ధతో, ప్రేమానురాగాలతో నిర్వహించే యొక్క రంజాన్ మాసం. ఈ యొక్క మాసం అనేది లాస్ట్ దినాలు నడుస్తున్నాయి కాబట్టి మనందరం కూడా మీ ద్వారా ఒక మెసేజ్ ఏంటంటే, ఈ యొక్క ఉన్న మిగిలిపోయిన దినాలని మనం ఈ యొక్క 2 రోజులు 3 రోజులు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క దినాలని మనం ఆస్వాదించుకొని మనం మంచి సోదర భావాన్ని అందరూ హిందూ ముస్లిం బాయ్ ఇక్కడ భారతదేశంలో ఎటువంటి మతాలు, కులాలు అనే భావాలు లేకుండా అందరూ ఒకటే అనే చూపించే దాంట్లో భాగమే ఈ యొక్క ఇఫ్తార్ పార్టీ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆలే సాయి కిరణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.